మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ అన్ని వసతులతో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగిందని అట్టి ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ అన్ని వసతులతో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగిందని అట్టి ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన్సూరాబాద్ పరిసర ప్రాంత వినాయకుల మండపాల నిర్వాహకులు వినాయకులను నిమజ్జనం చేయడానికి తరలి రావాలని, భక్తులకు అన్ని రకాల వసతులను ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. పెద్ద చెరువు కొలను ప్రాంగణానికి తరలి వచ్చే గణనాథులకు కనెక్టింగ్ రోడ్లకు ఇరువైపులా సాఫీగా ఉండాలని సంబంధిత అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. పెద్ద చెరువు ప్రాంగణంలో పిల్లలు క్రికెట్, వాలీబాల్ తదితర స్పోర్ట్స్ ఆడుకోవడానికి అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలను శ్రమదానం చేసి తీసివేయడం జరిగిందని, తల్లిదండ్రులు పిల్లలకు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వేమన్ రెడ్డి, శేఖర్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు నాంపల్లి రామేశ్వర్, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువులా పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ కూడా గ్రౌండ్ ఉంటారు. అన్ని కాలనీలలో కమిటీ హాల్ కట్టుకొని సీనియర్ సిటిజన్సే బిల్డింగ్లు కట్టుకుంటారు. ఈ పెద్ద చెరువులనన్నా ఈ చుట్టుపక్కల 40 కాలనీలకు సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ అవుతుంది. ఈ చింత చెట్ల మధ్యన ఒక 20 మీటర్లు 30 మీటర్లు పిల్లలు ఉరికితే ఫిట్నెస్ వస్తారు, ఆకలి ఎక్కువ అవుతుంది. పిల్లలు ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లకు అడాప్ట్ అయ్యి పిల్లలు ఖరాబ్ అయిపోతారు. పిల్లల్ని గ్రౌండ్లకు పంపారు. ఇప్పుడు పెద్ద చెర్ల క్రికెట్ ఆడుకోవడానికి మంచిగా అవుతుంది. అదేవిధంగా సైక్లింగ్ ఉన్నది, వాలీబాల్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పిల్లల్ని ఇండ్లలోనే కూర్చోబెడితే రిలేషన్ కట్ అవుతారు, సెల్ ఫోన్లకు అలవాటు అయిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. అదేవిధంగా పెద్ద పిల్లలు ఇంటర్ నుంచి స్టార్ట్ అయ్యారంటే మొత్తం డ్రగ్స్కి అలవాటు అవుతారు. అదే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఏ దాస పోదు. పిల్లల్ని బయటికి పంపించి స్పోర్ట్స్లలో ఎంకరేజ్ చేయరు. మన ఇంటి ముంగట ఏడ ఉన్నా కూడా ఆడితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఈ చెర్లకు ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, బాగుంటుంది. ఇంతో అంతో క్రికెట్ అసోసియేషన్ పెట్టారు మన పెద్ద చెరువుల. ఈ పిల్లలందరూ కూడా ఇలా సెల్ఫ్గా తయారు చేసుకుంటారు. వాళ్ళకి నేను ఇంత సాయం చేసిన. गणेश महाराज की जय, गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. आ पेपर वायर కూడా తీసుకొచ్చారు. ఆ పైకి అనగట్టి